పూజలో పాల్గొన్న వేగమేరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమేరా రండి ప్రియులారా. బలి పూజలో పాల్గొన్న వేగమేరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమేరా రండి ప్రియులారా. ఇది దైవసుతుని త్యాగం మన పాప పరిహారార్థం, ఇది దైవసుతుని త్యాగం మన పాప పరిహారార్థం. ఒసగిన దేవుని ప్రేమ బలిదానం, బలి పూజలు పాల్గొన్న వేగమేరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమేరా రండి జనులారా. సమత మమతల కోసం, శాంతి స్థాపన కోసం దేవుండే మానవుడై అవతరించెను. దీనులను హీనులను కనికరించెను. పూజింపరారే, స్తుతించరారే, సేవించరారే దేవాతి దేవుని పూజలో పాల్గొని నవజీవం పొందరే. బలి పూజలో పాల్గొన్న వేగమేరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమేరా రండి ప్రియులారా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ప్రత్యేక విధంగా ఈ పవిత్ర దివ్య బలి పూజలో పాల్గొనడానికి సంసిద్ధమై ఉన్నాము. దివ్యవాణి ఛానల్ ద్వారా ఈ పవిత్ర దివ్య బలి పూజలో పాల్గొంటున్న మిమ్మల్ని అందరినీ కూడా ఆ దేవుడు దీవించి కాపాడాలని ప్రత్యేక విధంగా ప్రార్థిస్తూ ఈ పవిత్ర దివ్య బలి పూజకు, ఈ ఆరాధనకును మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేక విధంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఈ పవిత్ర దివ్య బలి పూజలో దేవుని యొక్క ఆశీస్సులు కోరి తమ కొరకై ప్రార్థించమని తమ అవసరాలను తెలియజేసిన వీరందరి కొరకు ప్రత్యేక విధంగా ప్రార్థించుదాం. కీర్తిశేషులు రాపర్తి జోజీ మాస్టర్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కొప్పుల మహేష్, కవిత, చేతన్ వెలంగిణి జోసెఫ్, పూజిత, థోమస్ జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, మరి ముఖ్యంగా కరోనా సమయంలో జాబ్ పోయిన వెంటనే వేరే కంపెనీలో ఉన్నతమైన ఉద్యోగం పొందినందుకు గాను కృతజ్ఞతగా కుటుంబస్తులు ఈ యొక్క పవిత్ర దివ్యబలిని సమర్పిస్తూ ఉన్నారు. దేవుడు చేసిన సహాయములకు, వేడుదలకు కృతజ్ఞతగా భుజంగరావు మరియు వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక విధంగా ఈ పవిత్ర దివ్యబలిని సమర్పిస్తూ ఉన్నారు. నెల్లూరు మేత్రాసనం బందెల జాన్ బుజ్జమ్మలకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి దార్ల ప్రభాకర్ మరియు బి జోస్ఫిన్ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పెంటారెడ్డి థోమస్ రెడ్డి నక్షత్రాల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిఖిల్ రాజారెడ్డి ఈ రోజు నుండి రాయుచున్న పరీక్షలలో పవిత్రాత్మ శక్తితో ఆ బిడ్డ విజయవంతంగా పరీక్షలు రాయినట్లు, మరియ తల్లి ఎల్లప్పుడూ ఆ బిడ్డను సహాయంగా ఉండినట్లు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ 2వ పుట్టినరోజు జరుపుకుంటున్న గిడుతూరు మనస్వి జోస్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పెంటారెడ్డి రాజమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ఫాదర్ రాజాని
పుట్టినరోజులకు ఇప్పటి వరకు దీవించినందుకు గాను రాబోయే రోజుల్లో కూడా దేవుని దీవెనలను ఆ మరియ తల్లి పేరిట కృతజ్ఞత పూజా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం ఏ డొమినిక్ సావియో మేరీ శ్వేతలకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. సురేష్ రత్నకుమారి దంపతులకు పాప మెర్సీ జాయ్ జన్మించినందుకు కృతజ్ఞతగా ఈ పవిత్ర దివ్య బలుపును సమర్పిస్తూ ఉన్నారు. మరి ఆ విధంగానే ఈరోజు ప్రత్యేక విధంగా ఈ యొక్క పవిత్ర దివ్య బలి పూజలో పాల్గొంటున్నటువంటి మనలందరినీ కూడా ఆ దేవుడు ప్రత్యేక విధంగా ఆశీర్వదించి కాచి కాపాడాలని ఈ పవిత్ర దివ్య బలి పూజలో ఈ రాబోయే ఆరాధన సమయంలో కూడా ప్రత్యేక విధంగా వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మానవుణ్ణి తమ రూపములో సృష్టించెను అని యొక్క సత్యాన్ని పవిత్ర గ్రంథంలో మనం వింటున్నాము. ఆ వాక్యాన్ని మనం అనుదిన జీవితంలో కూడా ధ్యానిస్తుంటుంటాము, జీవిస్తుంటాము. ఈరోజు ప్రత్యేక విధంగా మనము ఒక గొప్ప అంశాన్ని గురించి ధ్యానించబోతున్నాము. దేవుని ప్రేమ, మానవ స్పందన. ఆ దైవ ప్రేమకు మానవుడు ఏ విధంగా స్పందించాడు అనేక అంశాన్ని గురించి ప్రత్యేక విధంగా ధ్యానిస్తూ ఉన్నాము. దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు. ప్రతి ఒక్కరిని కూడా తమదైన శైలిలో ఆశీర్వదించి దీవిస్తూ కాచి కాపాడుతూ ఉంటుంటారు. కానీ మానవుడు ఆ ప్రేమను తెలుసుకోలేకపోతున్నాడు. ఆ ప్రేమకు దూరంగా ఉన్నందుకు కారణం వల్లే పాపంలో పడుతున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరైతే మనము ఈరోజు ఇలాంటి యొక్క అంశాన్ని గురించి పరిశీలిస్తూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు 2 ముఖ్యమైన విషయాల గురించి మనం ప్రత్యేక విధంగా ధ్యానించుదాం. దైవ ప్రేమను గురించి, దేవుని యొక్క ప్రేమను గురించి, దేవుని యొక్క ప్రణాళిక గురించి మనము ఎంతవరకు అర్థం చేసుకున్నాము, మన అవగాహన ఏంటి? రెండవది, తెలుసుకున్న యొక్క ఆ దైవ ప్రేమకు, ఆ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత మన స్పందన, ఆ దైవ వాక్యానికి మనం ఏ విధంగా స్పందించాము? సానుకూలంగా స్పందించామా లేక వ్యతిరేకించామా అనేక అంశాన్ని గురించి ఈరోజు మనము ధ్యానిస్తున్నాం. కాబట్టి మరి ఇలాంటి యొక్క పవిత్రమైన దివ్య బలి పూజలో పాల్గొనే ఈ తరుణంలో మరి ఒకసారి ఆ దైవ ప్రణాళికను గురించి, ఆ దేవుని యొక్క ప్రేమను గురించి తెలుసుకునేందుక మనము ఒకసారి ఆత్మ పరిశీలన గావించుకున్నాం. దేవా, తప్పిదం వల్ల, పాపం వల్ల దూరమైపోయాను. ఇదిగో మరి ఒకసారి నీ సన్నిధికి రావాలనుంది ప్రభు, నన్ను క్షమించండి, నా పాపములను క్షమించండి. ఇలాంటి ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో పాల్గొనడానికి కావలసిన అంతస్తు, అవగాహన నాకు కల్పించండి ప్రభు అంటూ వేడుకుంటూ పాప క్షమాపణ నిమిత్తమై ఆ దేవుని వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్యజీవమునకు చేర్చునుగాక. ఆమేన్.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి మా ప్రార్థనను ఆలకింపుము. నీవు కృప చూపనిచో నీ నుండి మేము నీ అనుగ్రహ సహాయంను పొందలేము. కావున నీవు మాపై కనికరించి మా హృదయములను సన్మార్గములో నడిపించుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగమును జీవించి పరిపాలించు మా నాథుడైన క్రీస్తు ప్రభు ద్వారా మేము వేడుకొనుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. నేను తోలుకొను పోవు వారిని నమ్మి వధ్యస్థానమునకు వెళ్ళు గొర్రెపిల్ల వలె నుంటిని. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 18 నుండి 20వ వచనం వరకు. నా విరోధులు నా మీద పన్ను కుట్రలను ప్రభువు నాకు తెలియజేసెను. నా మటుకు నేను తనను తోలుకొని పోవు వారిని నమ్మి వధ్యస్థానమునకు వెళ్ళు గొర్రెపిల్ల వలె నుంటిని. వారు నాపై కుట్రలు పన్నుచున్నారని నాకు తెలియదు. నా విరోధులు పుష్టిగానున్నప్పుడే చెట్టును నరికివేయుదము, ఇతనిని నరలోకము నుండి తుడిచిపెట్టుదము, ఇక ఇతని పేరు కూడా వినిపింపకూడదని పలికిరి. నేనిట్లు మనవి చేసి తిని, సర్వశక్తిమంతుడు అయిన ప్రభు, నీవు న్యాయము తప్పని న్యాయాధిపతివి. నరుల హృదయమును మనస్సును పరిశీలించువాడవు. నేను నా వాద్యమును నీకు అప్పగించితిని. నీవు నా విరోధులకు ప్రతీకారము చేయగా నేను చూతునుగాక. ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ. ప్రభువైన నా దేవా, ప్రభువైన నా దేవా, నేను నిన్ను శరణవేడుచున్నాను. నేను నిన్ను శరణవేడుచున్నాను. ప్రభు, నేను నిన్ను శరణవేడుచున్నాను. నన్ను వెన్నాడు శత్రువుల నుండి నన్ను రక్షింపుము. లేదేని వారు సింహము వలె నన్ను కండ తుండెములుగా చీల్చివేయుదురు. వారు నన్ను ఎత్తుకొని పోవుదురు. అప్పుడు నన్ను ఎవరు రక్షింపగలరు? అందరూ. ప్రభువైన నా దేవా, ప్రభువైన నా దేవా, నేను నిన్ను శరణవేడుచున్నాను. నేను నిన్ను శరణవేడుచున్నాను. ప్రభు, నీవు సకల జాతులకు తీర్పు తీర్తువు. నీ నీతికిని మంచితనముకును తగినట్లుగా నాకు తీర్పు చెప్పుము. హృదయములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల దౌర్జన్యమును తుదముట్టింపుము. నీతిమంతులను బహుకరింపుము. నీవు నీతిమంతుడవైన దేవుడవు. నరుల ఆలోచనలను కోర్కెలను పరిశీలించువాడవు. అందరూ. ప్రభువైన నా దేవా, ప్రభువైన నా దేవా, నేను నిన్ను శరణవేడుచున్నాను. నేను నిన్ను శరణవేడుచున్నాను. దేవుడు నన్ను డాలువలే కాపాడును. అతడు సజ్జనులను రక్షించును. దేవుడు నీతిమంతుడైన న్యాయాధిపతి. అతడు పాపులను నెల్లవేళలా శిక్షించును. అందరూ. ప్రభువైన నా దేవా, ప్రభువైన నా దేవా, నేను నిన్ను శరణవేడుచున్నాను. నేను నిన్ను శరణవేడుచున్నాను. జీవజలం జీవజలం ప్రవహించుచున్నది. జీవజలం జీవజలం క్రీస్తేసు రుధిరమది. జీవజలం జీవజలం ప్రవహించుచున్నది. జీవజలం జీవజలం క్రీస్తేసు రుధిరమది.
దోషము ప్రక్షాళన చేయున్నది. ప్రేమను నీతిని పండించురుదిరమది. పాపము దోషము ప్రక్షాళన చేయున్నది. ప్రేమను నీతిని పండించురుదిరమది. నీవని నేనని భేదము చూపనిది. జీవజలం జీవజలం పండించురుదిరమది. జీవజలం జీవజలం క్రీస్తేసురుదిరమది. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 7వ అధ్యాయము 40వ వచనం నుండి 53 వరకు వచనములు. 7వ అధ్యాయము 40వ వచనం నుండి 53 వరకు వచనములు. ఆ కాలములో యేసు పలుకులు విని జనసమూహములో కొందరు ఈయన వాస్తవముగా ప్రవక్త అనియు, మరికొందరు ఈయన క్రీస్తు అనియు చెప్పుకొనిరి. కానీ కొందరు క్రీస్తు గలిలయ నుండి రాడు కదా, దావీదు వంశము నుండి దావీదు గ్రామమగు బెత్లెహేము నుండి క్రీస్తు అవతరించునని లేఖనము చెప్పుడలేదా అని చెప్పుకొనిరి. ఇట్లు ఆయనను గూర్చి జనసమూహంలో భేదాభిప్రాయములు కలిగెను. కొందరు ఆయనను పట్టుకునదలచిరి, కానీ ఎవడునూ ఆయనపై చేయి వేయలేదు. అధికారులు ప్రధానార్చకుల యొద్దకు పరిసయ్యుల యొద్దకు తిరిగి రాగా, మీరు ఆయనను ఎందుకు పట్టుకొని రాలేదు అని వారు ప్రశ్నించిరి. అందుకు ఆ బంట్రౌతులు, ఆయన వలె ఎవడునూ ఎన్నడూనూ మాట్లాడలేదు అని సమాధానమిచ్చిరి. అది విని పరిసయ్యులు వారితో, మీరు కూడా మోసపోయితిరా? అధికారుల్లో కానీ పరిసయ్యులలో కానీ ఎవడునూ ఆయనను విశ్వసించలేదే. ఈ ప్రజలు ధర్మశాస్త్రము ఎరుగరు కనుక వీరు శాపగ్రస్తులు అని పలికిరి. అంతకు మునుపు ఆయన యొద్దకు వెళ్ళిన నికోదేము వారల్లో ఒకడు. అతడు, మన ధర్మశాస్త్రం ప్రకారము మొదట ఒక వ్యక్తి చెప్పునది ఆలకింపక, అతడు ఏమి చేయనది తెలుసుకొనక అతనిపై తీర్పు తీర్చవచ్చునా అని వారిని ప్రశ్నించెను. అందుకు వారు, నీవును గలిలయవాడవా? గలిలయ నుండి ఏ ప్రవక్తయు రాడు, పరిశీలించి చూడుము అని సమాధానమిచ్చిరి. అంతటా అందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమ మానవ స్పందన. మనిషి ఏ విధంగా స్పందిస్తుంటాడు, మనిషిలో ఉన్నటువంటి యొక్క స్పందన, ప్రతిస్పందన, వ్యతిరేకత, సానుకూలత ఎలా ఉంటుంది అని మనము ఎన్నో సందర్భాలలో ఎన్నో విధాలుగా మనం విని ఉంటాము, చూసి ఉంటాము కూడా. ఈ మధ్య కాలంలో ఒకరోజు ఒక షాప్ దగ్గర నించున్నప్పుడు అక్కడ ఎంతోమంది అక్కడికి వెళ్ళి పండ్లు ఫలాలు అన్నీ కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు, కొంటున్నారు. అప్పుడు అక్కడ ఆ షాప్లో ఉన్నటువంటి ఒక మహిళ 40-50 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఆమె ఎంతో ప్రేమతో, ఎంతో వినయతో ఆమె తమ పనిని చక్కగా కొనసాగిస్తుంది. అక్కడ ఉన్నప్పుడు ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చేసి, ఇదిగో నాకు పండ్లు కావాలి అని అనగానే ఈమె ఎంతో
పలకరిస్తూ ఆ పండ్లు ఎన్ని కావాలి అని ఇస్తున్నప్పుడు అతను ఆ పండ్లు తీసుకొని డబ్బులు అలాగ విసిరేస్తాడు. ఇదిగో 50 రూపాయలు తీసుకో అని. ఈమెను మాత్రము ఆ చిరునవ్వు తగ్గలేదు. వెంటనే ఆ యొక్క 50 రూపాయలు తీసుకొని థ్యాంక్ యూ నాయనా అని చెప్పి పంపిస్తుంది. మరి అతను మరి ఇంకొక రోజు కూడా అలాగే వచ్చేసి ఆ విధంగా విసిరేస్తుంటాడు. ఇది చూసిన ఒక వ్యక్తి అడుగుతుంటాడు, ఏమ్మా అతను అంత చిరాకు చేస్తున్నాడు, అతను అలా ప్రవర్తిస్తుంటే నువ్వేంటమ్మా నవ్వుతూ పలకరిస్తూ థ్యాంక్ యూ నాయనా అన్నీ అలా చెప్తున్నావేంటి అని అంటే ఆమె మాట్లాడుతుంది, చూడు నాయనా, అవును అతను ఇదిగో షాప్కి వచ్చాడు, పండ్లు కావాలని నేను ఇచ్చాను. మరి తర్వాత అతను ఇవ్వాల్సిన డబ్బు అలా విసిరేశాడు. ఆయన ఎందుకు చేశాడో నాకు తెలియదు, కానీ నేను నాకున్నటికి సాంప్రదాయ ప్రకారంగా, నాకున్నటికి మంచితనం ప్రకారంగా, నాలో ఉన్నటువంటి దైవ విశ్వాసం ప్రకారంగా నేను స్పందిస్తాను. అతను విసిరేశాడని నేను అతను ఎందుకు అరవాలి, ఎందుకు తిట్టాలి? కానీ నాకంటూ ఒక సంస్కృతి ఉంది, నాకంటూ ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి ప్రకారంగా నేను స్పందిస్తాను అని ఆమె చెప్తుంది. ప్రియమైన సోదరి సోదరులారా, ఇలాంటి మన జీవితంలో చాలా జరుగుతుంటాయి. ఒక్కోసారి మనము ఎక్కువ ఆలోచన చేయము, వెంటనే మనము ఒకలాంటి వ్యతిరేకతతో ఒక మాట మాట్లాడుతుంటాము. ఎన్నో భావాలతో నిండిపోయి వెంటనే ఏదో ఒక మాట అనాలనుకుంటుంటాము. అయితే కొంతమంది మాత్రము ఏం మాట్లాడాలని తెలుసుకొని చాలా జాగ్రత్తగా వారు ఆ విధంగా స్పందిస్తుంటారు. ఒక ప్రేమ స్పందన, అనుకూల స్పందన, సానుకూల స్పందనతో వ్యవహరిస్తుంటారు. కొంతమంది మాత్రము ప్రతిస్పందన, చెప్పగానే వెంటనే ఏదో ఒక మాటని ఇమోషనల్గా, భావాలతో, కోపం అంటే కోపంతో, అతను కోపం నేను కూడా కోపం ప్రవర్తించాలని ఆ విధంగా స్పందిస్తుంటారు. ఈరోజు మనము ఇదిగో ఈ యొక్క సువిశేషంలో మనము ఆ చక్కని విషయాన్ని గురించి మనం వింటున్నాం. ప్రేమని సోదరి సోదరులారా, దేవుని ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందనే అంశాన్ని ఈరోజు మనం పవిత్ర గ్రంథంలో మనము వింటున్నాము, చూస్తున్నాం. ప్రేమనే సోదరి సోదరులారా, ముందుగా మనము విన్నట్లుగానే ఈరోజు ఈ యొక్క అంశాన్ని గురించి మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆ యొక్క స్పందన, ఆ యొక్క ప్రతిస్పందన అక్కడ నుండి ప్రజలు. ముందుగా మనము తెలుసుకోవాల్సిన ఒక గొప్ప విషయం ఏంటంటే, ఈ యొక్క సువిశేషం మనం విన్నట్లుగానే ఈరోజు మనం విన్నటువంటి ఆ సువిశేషము 7వ అధ్యాయము 40 నుంచి 53 వరకు వచనం మనం చదివాము. అంతకు ముందు అంటే 7వ అధ్యాయంలో మనకు జరిగినటువంటి అంశాన్ని గురించి మనం పరిశీలించినట్లయితే అక్కడ ఒక పండుగ జరుగుతుంది, పర్ణశాలల పండుగ. అందుకే మనం ఒకసారి గమనించినట్లయితే అందరూ ఎదురు చూస్తున్నారు, యేసుప్రభు వస్తారా, ఆ పండుగకు వస్తారా? ఎందుకు అంటే ఆ పర్ణశాలల పండుగ గురించి మనం పాత నిబంధనలో కూడా విన్నాం. లేవికాండము 23వ అధ్యాయము 34వ వచనంలో, లేవికాండము 23వ అధ్యాయము 34వ వచనంలో మనం ఈ విషయాన్ని గురించి మనం వింటున్నాము. పర్ణశాలల పండుగ, ఆ పండుగ ఎప్పుడు జరగాలి? 7వ నెల 15వ రోజున ఆ పండుగ జరగాలని రాసి ఉందన్నమాట. మరి ఆ పండుగకి ఎవరెవరు రావాలి? యూదా మతంలో ఉన్నటువంటి యొక్క పురుషులందరూ కూడా ఆ పండుగకి, ఆ ప్రాంతానికి వచ్చి ఆ టెంట్, ఆ యొక్క పర్ణశాలల ముందు యావే ప్రభు ముందు నిలబడాలి అనేది వారికి ఉన్నటువంటి ఆచారం. యూదులో ఉన్నటువంటి పండుగల్లో 3 ముఖ్యమైన పండుగలు ఇదొకటి. అందుకే ప్రజలందరూ కూడా తండోపతండాలుగా ఈ పండుగలో పాల్గొనని ప్రతికి వచ్చేవాళ్ళు అనమాట. అయితే ఆ పండుగలో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా వారు ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ప్రజలలో ఒకలాంటి ఒక భావన ఏర్పడింది. అంతకుముందే ప్రజలందరూ కూడా ఇదిగో ఈయన ఎవరు? యేసు ప్రభు అంట, ప్రభు వస్తున్నారంట, ఆయన రక్షకుడంట, ఆయన మెస్సయ్య అంట అన్నట్లు కొంతమంది వారు ఆ విధంగా ఆలోచన చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు ఏర్పడ్డాయి అంటే అదిగో ఆ పండుగ అక్కడ జరుగుతుంది కాబట్టి వెంటనే స్పందిస్తున్నారు. ఆ టెంట్, ఆ యొక్క ఆ పర్ణశాలలు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. తర్వాత మరి ఆ సందర్భము అంటే ఆఖరి రోజు పండుగ రోజు అనమాట. ఆ ముఖ్యమైన పండుగ రోజు ఇదిగో ఇక్కడ ఒక అలజడి జరుగుతుంది. ఏంటి అలజడి? అక్కడ ఉన్న పరిసయ్యులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు, అంతేకాకుండా బంట్రౌతులు, అధికారులు వీరందరూ కూడా ఉన్నారు. వీరందరితో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. ఈయన మామూలుగా నికోదేము కూడా అక్కడే ఉన్నాడు. వీరందరూ కూడా అక్కడ ఉన్నప్పుడు
వెంటనే ఈ యొక్క సందర్భము వారికి అర్థం అవ్వలేదు. ఈ ప్రజలు ఈ సమూహంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందించారు. చూడండి, ఒక గ్రూప్, ఒక చిన్న సమూహము, వారందరూ కూడా ఈయన క్రీస్తువు, ఈయన యేసు ప్రభువు అని ప్రకటించడం ప్రారంభించారు. కానీ మరొక గ్రూపు వారు వాళ్ళు అంటారు, ఈయన ఒక ప్రవక్త, దేవునిచే ప్రత్యేక విధంగా పంపబడిన ఒక ప్రవక్త అని కొంతమంది అన్నారు. వీరు ఈ విధంగా మాట్లాడుతూ ఇదిగో పాత నిబంధన కాలంలో యూదుల ఆచారం ప్రకారంగా మనకు ఉన్నట్లుగానే ఇది జరిగింది అని వారు అనుకుంటున్నప్పుడు, మరి ఈ విధంగా ఈ సామాన్య ప్రజలు ఈ విధంగా ఆలోచన చేస్తున్నప్పుడు, మరి కొంతవరకు కొంచెం తెలివితేటలు లేక సమాజంలో మేమే గొప్ప వాళ్ళము, సమాజంలో సాంప్రదాయాలు మేమే తీసుకుని ముందుకు వెళ్తుంటాము, ఈ యొక్క దేవాలయము, ఇలాంటి యొక్క మందిరము, ఇలాంటి యొక్క టెంటు, ఈ యొక్క పర్ణశాలలో ఇక్కడ ఉన్న ఆచారాలు మొత్తం కూడా మేమే ముందుకు తీసుకువెళ్ళాలన్నటువంటి పరిచయులు, ధర్మశాస్త్ర బోధకులు విభేదించారు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అలా మాట్లాడొచ్చా? అసలు ఏంటి, మీకు అసలు ఆ జ్ఞానం ఉందా అని మందలిస్తూ, ఇదిగో అక్కడ జరుగుతున్న ఇంకొక సన్నివేశం ఏంటంటే, వారు అప్పుడే కొంతమంది అధికారులను పంపించారు. ఎవరు అధికారులు? బంట్రోతులు, పోలీసులు. ఎందుకు వెళ్ళారు అక్కడికి? యేసు ప్రభుని అరెస్ట్ చేసి తీసుకొని వచ్చేసే. ఎందుకు? ఆయన అప్పుడే అలజడి సృష్టిస్తున్నాడు. మరి ముఖ్యంగా పండుగకు వచ్చిన వీళ్ళందరిలో కూడా ఏదో ఒక భేదాభిప్రాయం ఏర్పడింది, మనం అలా వదిలేస్తే బాగోదు అనే ఒక దృక్పథంతో వారు అప్పుడే అలాంటి ఒక అలజడిని అనగదొక్కాలనే ఉద్దేశంతో వారు ఆ యొక్క బంట్రౌతులు అక్కడికి వెళ్ళారు. అందుకే మనం చూస్తున్న బంట్రౌతులు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చక్కనైన ఒక సందేశం తెలియజేస్తుంటారు. ఇప్పటి వరకు మేము ఎవరిని చూడలేదు, మేము ఇప్పుడు కూడా వినలేదు, అంత గొప్ప అధికారంతో ఆయన ప్రకటిస్తున్నాడు అని చెప్పడం మనం వింటున్నాము. అయితే ఇలాంటి యొక్క దృక్పథముతో పరిశీలు కూడా స్పందిస్తుంటారు. వారు కూడా 2-3 మాటలు అంటుంటారు. మరి ఆ తర్వాత నికోదేము కూడా అంటుంటాడు. అందరూ కూడా స్పందిస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు. కొంతమంది తెలిసి స్పందిస్తున్నారు, కొంతమంది తెలియక స్పందిస్తున్నారు, కొంతమంది వారు చెప్పేది అవాస్తవము, అసత్యము అని తెలుసుకున్న తర్వాత స్పందిస్తున్నారు. ఎలాగైనా మేమే గొప్పవారం అనే యొక్క దృక్పథంతో వారు స్పందిస్తున్నారు. ఇది జరుగుతున్న విషయం. అయితే ముందుగా వీటన్నిటికంటే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ముందు ఈ యొక్క పర్ణశాలల పండుగ అంటే అక్కడ ఎందుకు, ఏ దృక్పథంతో అక్కడికి వచ్చారనే విషయాన్ని గురించి మనం చూసినట్లయితే, ఇదిగో అక్కడ టెంపరీగా, తాత్కాలికంగా కొన్ని మామూలుగా గుడార లాంటివి ఏర్పాటు చేస్తున్నారు, పర్ణశాలలు ఏర్పాటు చేస్తుంటారు. అది ఒక ఆచారం. అక్కడికి వెళ్ళి అక్కడ వారందరూ కూడా ఇదిగో ఈజిప్టు దాస్యం నుండి బయటకు వచ్చిన తర్వాత దేవుని యొక్క హస్తం మనతో ఎలా ఉంది, దేవుడు మనల్ని ఎలా నడిపించుకుంటూ వచ్చారు, యావే ప్రభు ఎంత గొప్పవారు అనే అంశాన్ని గురించి పరిశీలిస్తూ వారు ఆ ప్రాంతానికి వెళ్తుంటారు. అలాంటి ఒక పండుగని మనము నిర్గమకాండం 23వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు కూడా మనం వింటుంటాము. ప్రతి సంవత్సరము ఆ యొక్క పండుగలు ఎలా జరగాలని, ఎందుకు చేయాలని చూస్తుంటారు. 17వ వచనంలో నిర్గమకాండం 23వ అధ్యాయం 17వ వచనం మనకు తెలియజేస్తుంటారు. మగవారెల్లరూ ప్రభువు సన్నిధికి రావాలను. ఆ తర్వాత పంట కోత పండుగ రోజు వారందరూ కూడా చేయాల్సిన విషయాలను కూడా తెలియజేస్తుంటారు. అయితే ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ ఈ పర్ణశాలల గురించి యావే ప్రభువు ఆ పర్ణశాలలో ఆ ప్రభువు అక్కడ ఉన్నారు, మనుషుల మధ్య ఉన్నారు అనే అంశాన్ని మనం నూతన నిబంధనలో కూడా చూస్తుంటాం. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 14వ వచనములో ఆ సందర్భంలో మనము దేవుడు మన మధ్య జీవిస్తున్నారు, జీవించడానికి యేసు ప్రభు జన్మించారు అనే అంశాన్ని గురించి పరిశీలిస్తూ మన మధ్య ఆయన ఒక పర్ణశాలను నిర్మించారు, ఇక మనతోనే ఉంటారు అనే ఒక దృక్పథాన్ని మనకు తెలియజేస్తున్నారు. ప్రేమైన సోదరి సోదరులారా, అలాంటి ఒక దృక్పథంతో, అలాంటి వ్యవహారంతో మనము ఈ యొక్క పవిత్ర సందేశాన్ని వింటూ ఉన్నాము. ఆ తర్వాత మనం వింటుంటాము ఆ 1వ అధ్యాయం 14వ వచనంలో, ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. మన మధ్య నివసించును అంటే ఆ గుడారము లేక ఆ పర్ణశాల మన మధ్యనే నిర్మించబడింది. అలనాడు పూర్వము యూదా ప్రజలు ఏర్పాటు చేసిన ఆ పర్ణశాల నూతన నిబంధనలో యేసు ప్రభు జన్మము ద్వారా ఆ పర్ణశాల మన మధ్యనే ఏర్పాటు చేయడం జరిగింది అని యోహాను శుభవార్త 1వ అధ్యాయం 14వ వచనంలో మనకు తెలియజేస్తుంటారు. ప్రేమైన సోదరి సోదరులారా, మరి ఆ విధంగానే ఇలాంటి ఈ పర్ణశాలలతో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే ఒక దృక్పథాన్ని మీకా
గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 7 వరకు మనం చదివినట్లయితే ఆ యొక్క దేవుడు ఆయన రాజ్యము ఎల్లకాలం ఉంటుంది, ఉండబోతుంది అనే అంశాన్ని ఈ గ్రంథములో మనం వింటున్నాము. ఆయన నూతన సృష్టిని, నూతన భూమి, నూతన దివి, నూతన భువి ఏర్పాటు చేస్తుంటారని మనకు తెలియజేస్తున్నారు ప్రియమైన సోదరులారా. మరైతే ఒక సందర్భంలో మనం ప్రవక్త అని వింటున్నాము. ఎవరు ఈ ప్రవక్త అనే యొక్క అంశం గురించి మనం తెలుసుకున్నట్లయితే, ప్రవచించేవారు ప్రవక్త, ఆత్మ ప్రేరణ వల్ల ప్రవచించేవారు, దేవుని వాక్ను ప్రవచించేవారు, ఆత్మతో నింపబడిన వారు, తర్వాత దేవుని మహిమ, దేవుని యొక్క ప్రకారం జీవించేవారు అనే ఒక అంశాన్ని గురించి మనం చూస్తున్నాము. అయితే ప్రవక్త అనే ఒక వచనాన్ని మనము ఇదిగో సువిశేషంలో కూడా మనం చూస్తుంటాము. మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 11వ వచనం మనం విన్నట్లయితే, ఆయన నజరేతు నుండి వచ్చిన ప్రవక్త యేసు అని అనే యొక్క సందర్భాన్ని, అనే యొక్క వాక్యాన్ని మనం వింటుంటాము. అంటే ఆ సందర్భంలో వారు కూడా ఇదిగో యేసు ప్రభు ఒక ప్రవక్తగా మన మధ్యకు వచ్చారనే అంశాన్ని మనకు తెలియజేస్తుంటే ప్రియమైన సోదరులారా. మరి యొక్క ఈ ప్రవక్త, మరి ముఖ్యంగా యేసు ప్రభు గురించి ఇంకా క్లుప్తంగా, స్పష్టంగా మనం వినేటువంటి అంశము గ్రంథము ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 15వ వచనంలో మనం వింటుంటాము. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 15వ వచనంలో, నీ వంటి ప్రవక్తను ఒకరిని వారి జనము నుండియే వారి చెంతకు పంపుదును, అతనికి నా సందేశమును ఎరిగింతును, నేను చెప్పు ప్రతి ఒక్క సంగతిని అతడు వారితో చెప్పును అనే ఒక అంశాన్ని పవిత్ర గ్రంథంలో వింటున్నామంటే యేసు ప్రభు చేయబోయే పనుల గురించి స్పష్టంగా మనకి ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్న ప్రియమైన సోదరులారా. తర్వాత మనము ఇదిగో ఒక ప్రవక్త, తర్వాత కొంతమంది అంటారు ఈయన క్రీస్తు అని కూడా ప్రకటిస్తుంటారు. మరి క్రీస్తు అంటే ఎవరు అనే ఒక అంశాన్ని గురించి మనము ఇదిగో మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం వింటుంటాము. దావీదు కుమారుడైన యేసు క్రీస్తు అని బోధించడం మనం వింటుంటాము. మరి ఆ విధంగానే దానియేలు ఒక అంశాన్ని, దానియేలు గ్రంథంలో ఒక గొప్ప విషయాన్ని మనము వింటుంటాము. అభిషక్తుడైన ప్రజాపతి ఆ యేసు ప్రభు గురించి సంబోధిస్తున్నప్పుడు దానియేలు ప్రవక్త గ్రంథంలో మనం వింటుంటాము. ప్రభువు తనను ఎన్నుకొని అభిషిక్తుడైన ఆయనను ఇదిగో ఒక గొప్ప వ్యక్తిగా, నాయకునిగా ఎన్నుకుంటుంటారని తెలియజేస్తూ అతని ద్వారా బలిని, నైవేద్యమును నిలిపేయుటకు ఆయన కారకుడగును అని కూడా దానియేలు గ్రంథంలో మనము వింటుంటాం ప్రియమైన సోదరులారా యేసు ప్రభు గురించి. మరి ఆ విధంగానే యెషయా ప్రవక్త రాసిన గ్రంథము 41వ అధ్యాయము 1 నుంచి 2 వరకు వచనంలో కూడా మనం ఈ గొప్ప సందేశాన్ని వింటుంటాము. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, అతని ఆత్మ నాపై ఉన్నది, ఆయన నన్ను పంపెను అని యేసు ప్రభువే స్పష్టంగా మానవాళికి అందజేయడం మనం చూస్తున్నాము. ఈ విధంగా యేసు ప్రభువు ఇదిగో ప్రత్యేక విధంగా దేవునిచే ప్రత్యేక విధంగా పంపబడిన దేవుని కుమారుడు, ప్రజాపతి అనే ఒక అంశాలని మనం గ్రంథాల్లో వింటున్నాము. అందువల్ల ఈ ప్రజలు ఎప్పుడైతే ఈయన ప్రవక్త, ఈయన క్రీస్తు అని ప్రకటిస్తుంటారో వాస్తవముగా క్రీస్తు ప్రభు గురించే వారందరూ కూడా ప్రకటిస్తున్నారు ప్రేమైన సోదరులారా. అయితే మనము ఈ యొక్క వర్గంలో మనం ఇంకొకరిని కూడా చూస్తుంటాం. మరి ముఖ్యంగా ఈ యొక్క పరిసయ్యులకు నుండి వారికి ఉన్న తెలివితేటలతో వారు అంటుంటారు, ఇదిగో యేసు ప్రభు జన్మించవలసినటువంటిది కేవలం ఇదిగో మన దావీదు వంశములో జన్మించాలి, మరి ముఖ్యంగా బెత్లెహేములో జన్మించాలనేది వారు అనుకున్నటువంటి విషయము. తర్వాత వారు కొన్ని విషయాలు వినకూడదు అనుకుంటుంటారు, కొన్ని వారి వరకు రాకూడదు అనుకుంటారు. మొదటిది ఏంటంటే యేసు ప్రభు ఇదిగో దావీదు వంశంలో జన్మించారు, ఆయన బెత్లెహేములోనే జన్మించారనే అంశాన్ని వారు వినడానికి ఇష్టపడరు. కారణం ఏంటంటే ఆయన గలిలయలోనే జన్మించారు, గలిలయలో నుండి ఇదిగో యోసేపు కుమారుడు అని మాత్రమే వారు ఆ సర్వసాధారణ స్థితికి దిగజారుస్తుంటారు ఈ యొక్క పరిసయ్యులు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి వారు నమ్మినటువంటి యొక్క అసత్యాన్ని సత్యంగా ప్రజానికానికి ప్రకటించడం ప్రారంభించారు ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు. కానీ అక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, ఆయనను చూసి ఇదిగో మనం అంటుంటాము నికోదెము. ఆయన వచ్చిన తర్వాత ఆ నికోదేములో యేసు ప్రభు గురించి ఎప్పటి నుంచో ఒక గొప్ప ప్రేమ. మనము ఒక వారం క్రితము పవిత్ర గ్రంథంలో ఒక ఆదివారం మనం పరిశీలించాము. ఈయన నికోదేము ఒక సాయంత్రము యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఎన్నో విషయాల గురించి చర్చించాలనుకున్నాడు.
అతని హృదయంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా యేసు ప్రభువుకు తెలియజేయాలనుకున్నారు. ఇది వాస్తవమేనా, ఇది కరెక్టేనా, ఇది కాదా అన్నట్లుగా చర్చించారు. తర్వాత ఇదిగో జ్ఞానస్థానం గురించి ఎంత చక్కగా అడుగుతున్నట్టాడు. ఆ నికోదేము ఈరోజు మరొకసారి కనిపిస్తున్నాడు. ఈరోజు ఎందుకు వస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, అక్కడ ఉన్నటువంటి యొక్క అధికార వర్గము, వీరందరూ కూడా యేసు ప్రభువుపై నిందారోపణ మోపుతున్నారు. మామూలు నిందారోపణ కాదు. ఈయన ఒక దైవదోషము, దేవునే దూషించాడు అనే ఒక అంశాన్ని గురించి ప్రకటిస్తున్నప్పుడు, ఈయనే జీవజలం అంటున్నాడు, ఈయనే జీవం ఇస్తున్నట్టున్నాడు, ఈయన తండ్రి కుమారుని ఆ దేవుని చెంత ఉన్నాడని తెలియజేస్తున్నాడని చెప్పినప్పుడు, అప్పుడు ఈయన నికోదేము అక్కడికి వస్తుంటాడు. నికోదేము యొక్క పాత్ర, ఆయన అక్కడ సెనడ్రిన్లో ఒక న్యాయమూర్తి ఒక వ్యక్తి వైపు ఎక్కువ మాట్లాడకూడదు, తాను నమ్మినటువంటి మతాన్ని గురించి ఎక్కువ మాట్లాడకూడదు. అయితే ఆయన అక్కడికి వచ్చి ఒక సత్యాన్ని ప్రకటిస్తుంటారు. మీరు ఏ కారణం వల్ల ఈయనపై దేవదూషణ చేస్తున్నారు, ఎందుకు దూషిస్తున్నారు ఆయన మీద ఆ విధంగా అని మాట్లాడుతూ, చెప్పినది చేయునది విన్న తర్వాతనే మనము తీర్పు ఇవ్వాలి కదా. పరిశుద్ధ గ్రంథము, మన గ్రంథం మనకు అదే తెలియజేస్తుంది కదా. మరి ఆయన ఏం చెప్పాడో మనకు తెలియదు, ఆయన ఏం చేశాడో మనకు తెలియదు. మరి అలాంటప్పుడు ఆయనపై మనం ఎలా దూషించేస్తాము అని కూడా ఆయన ప్రకటిస్తున్నారు. మరి దాంతోపాటు మనము కొంతమంది బంట్రౌతులను చూసాము. బంట్రౌతులు వాళ్ళన్న ఒక మాట ఏంటంటే, ఆయన వలె ఎవడును ఎప్పుడునూ మాట్లాడలేదు, మేము చూడలేదని కూడా వారు ప్రకటిస్తున్నారు. ఇది ఈరోజు వారు ఈ యొక్క గొప్ప వ్యక్తులు ఈరోజు మనకు తెలియజేసిన ఒక విషయం. కావున ప్రియమైన సోదరులారా, ఇక్కడ 2 వర్గాల ప్రజలు మనకు స్పష్టంగా అర్థమవుతున్నారు. మొదటి వర్గము, ఇదిగో దేవుని యొక్క ప్రేమను తెలుసుకొని దేవుడు మానవాళి కొరకై తమ ప్రాణాన్ని త్యాగం చేసిన యొక్క సత్యాన్ని తెలుసుకునే ఒక వర్గము. రెండవ వర్గము, ఇదిగో మేము గొప్పవారము, ఇదిగో దేవుని యొక్క ఆ వాక్యాన్ని, ఇదిగో ఈ నియమ నిబంధనలంతా కూడా మేమే ముందుకు తీసుకువెళ్ళాలి అని గర్వంగా చెప్పుకునే ఇంకొక వర్గము. ఆ వర్గానికి కూడా ఈ సత్యము తెలుసు, కానీ ఆ సత్యం ప్రకారంగా జీవించడానికి వీరు వెనకంజ వేస్తున్నారు. వారెవరెవరు? ఇదిగో ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు. ఎందుకు? ఒకవేళ యేసు ప్రభువును మనం హైలైట్ చేసినట్లయితే వారు తమకున్నటువంటి ఒక హోదాను కోల్పోతున్న కేవలం ఒక భయం వల్ల మాత్రమే. కావున ప్రియమైన సోదరులారా, ఈరోజు ఇలాంటి ఈ పవిత్రమైన దివ్య బలి పూజను జరుపుకుంటే మనం చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు. ఒకటి ఏంటంటే, యేసు ప్రభువుని హృదయపూర్వకంగా విశ్వసించాలి, నమ్ముకొని విశ్వసించాలి. ఏదో వారు అడిగారని కాదు, ఏదో జ్ఞానస్థానం పొందాము కదా మేము క్రైస్తవులను చెప్పుకోవడం కాదు. విశ్వసించడం అంటే జీవించడము, యేసు ప్రభుతో జీవించడము, ఆ ప్రభు యొక్క విశ్వాసంతో మన జీవితాన్ని కొనసాగించడం, అది మనం కొనసాగించాలి. ఇక రెండవదిగా ప్రియమైన సోదరులారా, మనము ఇదిగో మన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి వెనుకంజ వేయకూడదు. ఈ మధ్య కాలంలో మనం అనుకుంటుంటాం కదా, ఇదిగో నేను 10 మందిలో ఉన్నప్పుడు నేను ప్రభు గురించి నేను ఎక్కువ ప్రకటించలేను, నాకు అవసరం లేదు అనుకుంటాం కదా. అలా కాకుండా మనం జీవించే ఈ జీవితము నిండని జీవితంగా మనం కొనసాగించాలి ప్రియమైన సోదరులారా. ఇక మూడవది, మామూలుగా అసూయ అంటే మనకు తెలుసు. ఆ తర్వాత అసూయ తర్వాత మనకు తెలిసే విషయం అంటే ద్వేషము, ఈర్ష్య. ఈ యొక్క అసూయ వల్ల కలిగేటువంటి ఈర్ష్య, ఈ యొక్క ద్వేషం వల్ల ఇంకోటి కలుగుతుంది. అదేంటి? అంధకారము. ఆ అంధకారం వల్ల మనం ఏ పని చేయడానికన్నా ముందుకు వెళ్తుంటాం. అందువల్ల ఈ యొక్క పరిశీలన కూడా చేసిన పని అదే. వారిలో ముందు వాళ్ళకి కలిగింది ఏంటంటే అసూయ. యేసుప్రభు ఇంత చక్కగా చేస్తున్నారా, ఆయనను ఇదిగో ఇంత గొప్పవాడిగా పేర్కొంటున్నారా అనేది వారు గ్రహించలేకపోయారు. అందుకే అసూయ కలిగింది. వెంటనే ఆ ఈర్ష్య వాళ్ళని ఎక్కడి వరకు తీసుకుని వెళ్ళింది? అంధకారం వరకు తీసుకుని వెళ్ళింది. ఆ అంధకారంలో వాళ్ళు ఏం చేశారు? ఈయనను ఎలాగైనా సరే తుదముట్టించాలనే ఒక నిర్ణయానికి వస్తున్నారు ప్రియమైన సోదరులారా. ఈ విషయం గురించి కూడా మనం ఆలోచన చేయాలి. మన అనుదిన జీవితంలో మనం ఈ యొక్క ఈర్ష్య, ఈ కోపం వల్ల, ఈ యొక్క ద్వేషం వల్ల మనము ఎటువైపు వెళ్తున్నామో ఒకసారి పరిశీలించి దాన్ని సరిదిద్దుకొని మరొకసారి ఆ దేవుని యొక్క విజ్ఞానం వైపు, ఆ యొక్క వెలుగు వైపు మనం కూడా వెళ్తుండాలి ప్రియమైన సోదరులారా. ఆఖరిగా మనం ఇంకొక గొప్ప విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అదేంటంటే, మనం కూడా స్పందిస్తుంటాము. మన స్పందన కోపము, పగ, శత్రుత్వంతో కాదు. మనము దేవుని బిడ్డలము, జ్ఞానస్థానం పొందిన బిడ్డలము, యేసు ప్రభు మన వెంటే ఉన్నారు అనే విశ్వాసంతో, అలాంటి ఒక నమ్మకంతో మనం ఏం చేసినా కానీ ప్రేమతో చేయగలగాలి.
మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రేమతో వెళ్ళగలగాలి. మనము ఏదైనా చేసినప్పుడు, ఏదైనా మాట్లాడినప్పుడు, లేదంటే ఎవరికైనా ఏదైనా చేయాలనుకున్నప్పుడు కూడా ఆ స్పందనతోనే మనం చేయాలి. మనందరూ కూడా మదర్ తెరెసా గారి గొప్ప స్ఫూర్తి. ఆ తల్లి మామూలు కలకట్ట నగరంలో వాళ్ళు జీవిస్తున్నప్పుడు ఒక విషయం అనేవారు, నేను ఆ యొక్క రోగి ముఖంలో యేసుప్రభు ముఖాన్ని చూస్తున్నాని. అలాంటి ఒక సంతోషాన్ని, అలాంటి ఒక అహంభావాన్ని, అలాంటి ఒక గొప్ప సంస్కృతి మనకు తెలియజేసిన ఒక సాంప్రదాయం మనది ప్రియమైన సోదరులారా. అందుకే మనకు ఇదిగో ఆ యొక్క దేవుని యొక్క ప్రేమ, దేవుడు మనల్ని ప్రేమించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ మరి యొక్క స్పందనలో సానుకూల స్పందనతో మన జీవితాన్ని కొనసాగించే యోగ్యత మనకు దయచేయమని, ఈ కోపము, పగ, ద్వేషము వీటన్నింటి కూడా తుదముట్టించి ఆ దేవుని యొక్క పవిత్రమైన ప్రేమతో జీవితం జీవించే యోగ్యత మనందరికీ కూడా దయచేయమని ఈ పవిత్ర దివ్య బలి పూజలో మనసారా ఆ దేవుని వేడుకొందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆ దేవుడు, ఆ కరుణామయుడు ఎల్లవేళలా అన్ని సందర్భాలలో కూడా మనల్ని ఆశీర్వదిస్తుంటారు, కాచి కాపాడుతుంటారు. ఇద్దరు లేక ముగ్గురున్న చెట్టుని ఉంటారని తెలియజేసిన ఆ యేసు ప్రభు మనల్ని ఎల్లవేళలా కూడా దీవిస్తుంటారు. ఇదిగో ఈరోజు ఆ దయామయుడు, ఆ కరుణామయుడు మనలందరూ కూడా ఆశీర్వదించి, మనలందరూ కూడా దీవించి, మనకు కావాల్సిన యొక్క స్వస్థతను, మనకు కావాల్సిన యొక్క మంచి మనస్సును, మనకు కావాల్సిన యొక్క మంచి స్పందనను కూడా దయచేయమని ఇదిగో ఈ యొక్క విశ్వాసాల ప్రార్థన ద్వారా వేడుకుందాం. ఓ ప్రభువా, మా పావన జనకులైన ఫ్రాన్సిస్ జగద్గురు కొరకై ప్రత్యేక విధంగా ప్రార్థిస్తున్నాము. తనను ప్రత్యేక విధంగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభు. ఆయన ఒక వెలుగుగా, ఈ ప్రపంచానికి ఒక వెలుగుగా, ఒక సుమాతృగా అందజేసినందుకు మీ కృతజ్ఞతలు. వారికి కావాల్సిన మంచి ఆరోగ్యాన్ని, విశ్వాసాన్ని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ దేవా, మా మేత్రానుల కొరకు, మేత్రాసులు ఉన్న గురువుల కొరకు, మఠకన్నుల కొరకు, విశ్వాసులందరి కొరకు కూడా ప్రత్యేక విధంగా ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి వారికి కావాల్సిన యొక్క మంచి విశ్వాసం దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ దేవా, ఈరోజు ప్రత్యేక విధంగా ఈ యొక్క పవిత్రమైన రోజున ఈ దివ్య బలుపును సమర్పిస్తున్న ఈ తరుణంలో ముఖ్యంగా దివ్యవాణి ఛానల్ని, ఆ యొక్క యాజమాన్యాన్ని ప్రత్యేక విధంగా ఆశీర్వదించి కాపాడమని, ఈ యొక్క ప్రార్థన దివ్య బలి పూజలు సమర్పించే వారందరినీ కూడా ఆశీర్వదించమని, వీక్షిస్తున్న వారందరూ కూడా దీవించి కాపాడమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ దేవా, ప్రపంచంలో అశాంతి ఎన్నో సందర్భాలలో ఇదిగో కోపము, పగ, ద్వేషము ఎక్కువ అవుతున్న తరుణంలో ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి ప్రతి ఒక్కరికి కావాల్సిన మనశ్శాంతిని, పశ్చాత్తాప హృదయాన్ని ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత అవసరం కొరకే ప్రత్యేక విధంగా ప్రార్థించుదాం. ఈ మనవులన్నింటినీ మా నాథుని క్రీస్తు ప్రభు ద్వారా మేము వేడుకొనుచున్నాము. ఆమేన్. అర్పణ హృదయార్పణ, అర్పణ సమర్పణ తనువు అర్పణ, స్వీకరించుమా ఈ అర్పణ, స్వీకరించు స్వామి మా దీన అర్పణ. అర్పణ అర్పణ హృదయార్పణ, అర్పణ సమర్పణ తనువు అర్పణ.
సహోదరి సహోదరులను మనము అర్పించి బలి సర్వశక్తి తెలిపిన సర్వేశ్వరునికి ప్రీతికరములు ప్రార్థించండి. ప్రభువు తన నామాస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మమ్ము కరుణతో చూచి ఈ కానుకలను స్వీకరింపుము. మా మనస్సులు క్రమము తప్పి సంచరించుచున్నను మా చేతుల మీదుగా ఈ అర్పణను అందుకొనుచున్న నీకు వందనములు. కనికరించి మా మనస్సులను క్రమబద్ధము చేయమని విజ్ఞాపన చేయుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు వారి మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. నీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు. మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు. మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించున్నావు. వీన్నన్నింటినీ క్రీస్తు వారు మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించున్నారు. శక్తివంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులు పాడుచున్నారు. వాళ్ళతో మా స్వరమును ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లానెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడినున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లానెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము
పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానమగుదమను నమ్మకముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశమునికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కణితులు మరియమాతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్యజీవముల భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మే మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించుడు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవన కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రేమ విందుకై పరుగిడిరండి ఓ దైవజనమా, ప్రభుని విందులో పాల్గొనరండి
ప్రియజన సంగమా. ప్రభుని దివ్య రూపం నీ మదిలో ప్రేమ దీపమై వెలగాలి కలకాలం. మీ జీవితమే ధన్యము. రండి రండి ఈ జీవపు విందుకు. రండి రండి పరలోకపు విందుకు. ప్రేమ విందుకై పరుగిడి రండి ఓ దైవజనమా. ప్రభుని విందులో పాల్గొనరండి ప్రియజన సంగమా. మధురమైన ఈ విందు మనోహరుని దివ్య విందు. మధురమైన ఈ విందు మనోహరుని దివ్య విందు. ముక్తి నొసగు ఈ విందు మరియ సుతుని మోక్షపు విందు. ముక్తి నొసగు ఈ విందు మరియ సుతుని మోక్షపు విందు. రండి రండి ఈ జీవపు విందుకు. రండి రండి పరలోకపు విందుకు. ప్రేమ విందుకై పరుగిడి రండి ఓ దైవజనమా. ప్రభుని విందులో పాల్గొనరండి ప్రియజన సంగమా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ వరముల ద్వారా మమ్ము శుద్ధి చేయమని ప్రార్థించున్నాము. వాటి ప్రభావముతో మా దోషములన్నింటినీ మమ్ము విముక్తులను గావింపుము. నీకు ప్రీతిపాత్రులమైన వారిగా మమ్ము తీర్చిదిద్దుము. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడవైన యోసేపు గారా వందనం. ధన్య కన్యమరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలు నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపద నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక శ్రీసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీ వలె నడుచు భాగ్యం ఇవ్వండి. కార్మిక కర్షకులను, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీ వలె కుటుంబ భారాన్ని మోయే శక్తిని ఇవ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్యమరణం పొందు అనుగ్రహము దయచేయండి. యేసు మరియ సహాయంతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీసభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియమాతతో పరలోకంలో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. శిరములు వంచి ఆ దేవాదుని ఆశీస్సులు పొందుదాం. ఓ ప్రభువా, రానున్న పవిత్ర కార్యములకై నిరీక్షించున్న నీ ప్రజలకు దయతో వీక్షింపుము. వారికి నీ అమృత వరములను హేరాళముగా దయచేయము. ఆధ్యాత్మిక సహాయం కొరకు వేచున్న వారిని అభౌతిక నిత్యానందం వైపు నడిపింపుము. మా ప్రభు అయిన క్రీస్తు వారి మనవి చేయుచున్నాము.
ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తివంతుడైన సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి. నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తలదించుచున్నవి. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి. నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తలదించుచున్నవి. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. వదకు తేబడిన గొరియ పిల్లను. వదకు తేబడిన గొరియ పిల్లను.